మనం ఐఓ ఆర్గనైజేషన్ చూద్దాం. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో 5th యూనిట్ ఇది. ఈ వీడియోలో మొత్తం ఐఓ ఆర్గనైజేషన్ యొక్క జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. తర్వాత ఇంకా ఈ చాప్టర్ ఎట్లా 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో వస్తుంది, తర్వాత మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ ఉంటాయి. అలా 3 ఉంటాయి బేసిక్గా: ప్రోగ్రామ్డ్ ఐఓ, ఇంటరప్ట్ ఇనిషియల్ ఐఓ అండ్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఈ 4 టాపిక్స్ కంప్లీట్ చేస్తే మన ఐఓ ఆర్గనైజేషన్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ నోట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఈ చాప్టర్ యొక్క నోట్స్. ఇంట్రడక్షన్కి వచ్చేస్తే అసలు ఐఓ ఆర్గనైజేషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రతి ఐఓ డివైస్ మనకి సిపియూతో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేదు. సో మిడిల్లో ఏముంటుందంటే ఐఓ ఇంటర్ఫేస్ ఉంటుంది. సరేనా? ఎందుకంటే సిపియూ అనేది ఎలక్ట్రికల్ డివైస్, ఇది కూడా ఎలక్ట్రికల్ డివైస్, కానీ ఇది కొంచెం స్లోగా ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి. సిపియూలో డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది, కానీ ఐఓ డివైస్ అనేది ఒక మెకానికల్ డివైస్. సో దీని నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇట్లా దీనిలో నుంచి రావడానికి సిపియూ సైడ్ రావడానికి డేటా ట్రాన్స్ఫర్ అని స్లో ఉంటుంది. సో ఈ ఐఓ ఇంటర్ఫేస్ అని మిడిల్ ఉంటుంది. సిపియూ గుర్తుపెట్టుకోండి, సిపియూకి ఐఓ డివైస్కి మిడిల్లో ఐఓ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో స్లో డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది. దాన్ని ఆ స్పీడ్ని కవరప్ చేయడానికి స్లో ఉంటుంది కాబట్టి ఐఓ ఇంటర్ఫేస్ వాడతాం. ఒక్కటే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి ఐఓ ఇంటర్ఫేస్ ఎందుకు అవసరం. ఫస్ట్ అవి చూద్దాం. అర్థమైన ఐఓ డివైసెస్ అంటే అర్థమైన ఇది ఏం చేస్తుంది, మనకి ఐఓ ఇంటర్ఫేస్ డేటా ట్రాన్స్ఫర్ని ఎనేబుల్ చేస్తుంది. దేనికి? సిపియూకి ఐఓ డివైస్కి మిడిల్లో డేటా ట్రాన్స్ఫర్కి హెల్ప్ అవుతుంది ఇంటర్ఫేస్, ఐఓ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఐఓ ఇంటర్ఫేస్ ఎందుకు అవసరమో చూద్దాం. ఐఓ ఇంటర్ఫేస్ ఫస్ట్ ఎందుకంటే సిపియూ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్ అండ్ ఇది ఒకటి మెకానికల్ డివైస్ కదా. సో దేర్ ఈస్ అ నీడ్ ఆఫ్ ఐఓ టు ట్రాన్స్ఫర్ ద డేటా. ఇది ఒక ఎలక్ట్రికల్ డివైస్ అయ్యే మన మౌస్ కీబోర్డ్ ఇట్స్ రైట్ సైడ్. ఐఓ డివైసెస్ అంటే ఏంటి? మౌస్, కీబోర్డ్ ఇవన్నీ ఐఓ డివైసెస్. ఇది సిపియూ, మన సిపియూ మోడల్ సిపియూ. సో ఈ మౌస్లను ఇట్లా కొట్టినాకనే కీబోర్డ్లో ఏబిసిడి అని టైప్ చేయగానే ఇది ఒక ఎలక్ట్రోమెకానికల్ డివైస్. అక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ డివైస్ అక్కడ. సో ఈ ఎలక్ట్రోమెకానికల్ డివైస్ని లో ఉన్న డేటాని అటు ఇటు సైడ్ ఉన్న ఎలక్ట్రికల్ డివైస్కి కన్వర్ట్ చేయాలి, డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో మిడిల్ ఏదో ఉండాలి, అందుకే మనం ఐఓ ఇంటర్ఫేస్ వాడతాం. అలానే సిపియూతో కంపేర్ టు సిపియూ ఇన్ ఐఓ పెరిఫెరల్ డివైస్ డేటా ట్రాన్స్ఫర్ అనేది స్లో ఉంటుంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న పాయింటే. సిపియూతో కంపేర్ చేస్తే మనకు ఐఓ పెరిఫెరల్ డివైసెస్ అంటే మౌస్, కీబోర్డ్, వీటిని పెరిఫెరల్ డివైసెస్ అంటారు. సో ఐఓ పెరిఫెరల్ డివైసెస్ ఉన్నాయో దీనిలో డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అందుకే ఐఓ ఇంటర్ఫేస్ అనేది అవసరం మనకి. ఎందుకు? సింక్రనైజేషన్ మెయింటైన్ చేయడానికి. డేటా సూటబుల్ కన్వర్షన్ ఈజ్ నెసెసరీ. దీనికి మిడిల్లో ఒక సూటబుల్ కన్వర్షన్ కావాలి కదా. ఇది కన్వర్ట్ చేసి ఒకటి కమ్యూనికేట్ కావాలంటే కన్వర్షన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది కన్వర్ట్ అయ్యి అడిపోతుంది సిపియూకి. సో ఐఓ ఇంటర్ఫేస్ కన్వర్షన్కి, సూటబుల్ కన్వర్షన్కి పనికి వస్తుంది. ఇంకా కమ్యూనికేషన్ 2 విధాలుగా ఉంటుంది చూడండి, సీరియల్ అండ్ ప్యారల్. సీరియల్ అనేది లాంగ్ డిస్టెన్స్కి వాడతాం బేసిక్గా, ఇంకా చీప్ ఉంటుంది. ఇంకా డిలే అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి. వేరస్ ప్యారలల్ అనేది షార్ట్ డిస్టెన్స్కి చాలా బెటర్, ఇంకా స్పీడ్ ఉంటుంది, డిలే అనేది ఎక్కువ ఏమి ఉండదు. ఈ సీరియల్ అనేది ఎక్కువ చీపు, లాంగ్ డిస్టెన్స్ వాడతాం, చీప్ ఉంటుంది, కానీ డిలే అనేది ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా, మనకి ఐఓ ఇంటర్ఫేస్ అందుకు అవసరం. అర్థమైనా ఇందుకు మనకి ఐఓ ఇంటర్ఫేస్ అవసరం. ఈ ఐఓ ఇంటర్ఫేస్ ఇలా మిడిల్ ఉంటుంది, సిపియూ ఐఓ డివైస్ మిడిల్లో ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకా బ్రీఫ్ ఇంట్రడక్షన్. కమ్యూనికేషన్ 2 విధాలు ఉంటాయి, సీరియల్, ప్యారల్, అది యూజ్ చేసాం. ఇప్పుడు మనం ఐఓ ఇంటర్ఫేస్ లోపల ఏముంటాయి? ఐఓ ఇంటర్ఫేస్ లోపల 3 ఉంటాయి చూడండి. అడ్రస్ డీకోడరు, కంట్రోల్ సర్క్యూట్స్, ఇంకా డేటా స్టేటస్ రిజిస్టర్. ఈ 3 ఉంటాయి ఒక ఐఓ ఇంటర్ఫేస్లో. ఫస్ట్ డేటా రిజిస్టర్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ ఇంటర్ఫేస్ డేటా రిజిస్టర్ ఏం చేస్తుంది? డేటాని ఓల్డ్ చేస్తుంది, బింగ్ ట్రాన్స్ఫర్ టు ఆర్ ఫ్రమ్ ద ప్రాసెసర్. ఏదైతే ప్రాసెసర్ దగ్గరికి రావాల్సిన డేటా అయినా, వెళ్ళాల్సిన డేటా అయినా, సో ఆ డేటా మొత్తం డేటా రిజిస్టర్ ఓల్డ్ చేస్తుంది. అది ఎక్కడ ఉంటుంది? ఐఓ ఇంటర్ఫేస్ లోపల ఉంటుంది. తర్వాత స్టేటస్ అండ్ కంట్రోల్ రిజిస్టర్. ఇది ఏం చెప్తుంది? ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ఆపరేషన్ ఆఫ్ ద ఐఓ. ఇప్పుడు మౌస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఒక ఆపరేషన్ అయితే, రైట్ క్లిక్ చేస్తే ఒక ఆపరేషన్ అవుతుంది. సో ఏదైతే ఆపరేషన్ చేస్తున్నాం ఐఓ డివైసెస్తోని, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరి దగ్గర ఉంటుంది? స్టేటస్ అండ్ కంట్రోల్ రిజిస్టర్ లోపల ఉంటుంది. వేరే అడ్రస్ డీకోడర్ దగ్గర ఏముంటుంది అంటే,
అయితే ఇట్ ఎనేబుల్స్ ద డివైస్ టు రికగ్నైజ్ ఇట్స్ అడ్రస్ వెన్ అడ్రస్ అపేర్స్ ఆన్ ద అడ్రస్ బస్. సో ఇది ఏం చేస్తుంది అడ్రస్ డీకోడరు, ఎప్పుడైతే అడ్రస్ బస్ పైన అడ్రస్ వచ్చేస్తుందో దాన్ని ఎనేబుల్ చేస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇలా ఉంటాయి అనమాట ప్రతి ఐఓ డివైజెస్ మిడిల్లో ఐఓ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ మౌస్, కీబోర్డు, ప్రింటర్ ఇవన్నీ ఐఓ డివైజెస్ ఇట్లా అన్నీ ఉన్నాయి అనుకున్నాం. ఇట్ సైడ్ మన సైడ్ మిడిల్లో ఇంటర్ఫేస్ ఉంటుంది, ఐఓ ఇంటర్ఫేస్. సో ఐఓ ఇంటర్ఫేస్లో ఏముంటాయని చెప్పిన ఫస్ట్ డాటా రిజిస్టర్లో అయితే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ డేటా అనేది ఐఓ రిజిస్టర్లో స్టోర్ అయింది. తర్వాత ఇక నువ్వు ఏ ఆపరేషన్ స్టోర్ చేస్తున్నావు అనేది స్టేటస్ కంట్రోల్ రిజిస్టర్ స్టోర్ అయింది. ఇక మిగిలింది అడ్రస్ డీకోడర్. ఈ అడ్రస్ డీకోడర్ ఏం చేస్తుంది, ఈ స్టేటస్ సిస్టమ్ బస్సు ఉంటుంది. ఈ సిస్టమ్ బస్సు ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ బస్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఇట్ ఎనేబుల్స్ ద డివైస్ టు రికగ్నైజ్ దిస్ అడ్రస్. ఇప్పుడు ఐఓ డివైస్ కూడా ప్రతి దాని డివైస్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే దీని అడ్రస్ ఈ అడ్రస్ బస్లో కనిపించడం కానీ దాన్ని రికగ్నైజ్ చేసి ఎనేబుల్ చేస్తుంది అలా అనమాట. కాబట్టి మనకు కావాల్సిన అటు సైడ్ ఏముంటుంది, సిపియూ మెమరీకి ట్రాన్స్ఫర్ వెళ్తుంది. మిడిల్లో ఐఓ ఇంటర్ఫేస్ ఉంటుంది సిపియూకి ఐఓ డివైజెస్కి. ఈ అటు సైడ్ సిపియూ మెమరీ ఉంటుంది మీకు తెలిసింది. ఓకేనా, ఇది చిన్న ఇంట్రడక్షన్ అబౌట్ ద చాప్టర్ ఐఓ ఆర్గనైజేషన్.